ఓం శాంతి. ఈరోజు రివైజ్ మురళి 28/11/69 28/11/69. लौकिक को अलौकिक में परिवर्तन करने की युक्तियाँ. లౌకికాన్ని అలౌకికంలో పరివర్తన చేసుకోవటానికి యుక్తులు. లౌకికాన్ని అలౌకికంలో పరివర్తన చేసుకోవటానికి యుక్తులు. आज भट्टी का कौन सा दिन है? ఈరోజు భట్టిలో ఎటువంటి రోజు? आज है సంపూర్ణ సమర్పణ होने का दिन. ఈరోజు సంపూర్ణ సమర్పణ అయ్యేటటువంటి రోజు. बाप दादा को ऐसा समझकर बुलाया है. संपूर्ण समर्पण होने के लिए सभी तैयार हो. वह संपूर्ण समर्पण हो चुके हो. బాప్ దాదాను ఇలా అనుకునే పిలిచారా, మేము సంపూర్ణ సమర్పణ అయిపోయాం బాబా మీ పైన అని. సంపూర్ణ సమర్పణ అవ్వడానికి అందరూ తయారుగా ఉన్నారా? లేదా ఎప్పుడో సంపూర్ణ సమర్పణ అయిపోయాము అంటారా? जो संपूर्ण समर्पण हो चुके हैं आज उन्हीं का समारोह है. ఎవరైతే ముందు నుండి సంపూర్ణ సమర్పణ అయిపోయాం బాబా అంటున్నారో అటువంటి వారిది సమారోహం ఈరోజు. ఏ సభీకి సభీ సంపూర్ణ సమర్పణ హుయే హే. ఇక్కడ కూర్చున్న అందరికందరూ మీరు సంపూర్ణ సమర్పణ అయ్యారా అడుగుతున్నారు బాబా. संपूर्ण समर्पण जो हो जाता है उसकी दृष्टि क्या होती है? ఒకవేళ సంపూర్ణ సమర్పణ అయ్యాము అందరూ అంటే మీ యొక్క దృష్టి ఎలా ఉండాలి? సంపూర్ణ సమర్పణ అయ్యే వారి యొక్క దృష్టిలో ఏముంటుంది అడుగుతున్నారు బాబా. వారి దృష్టి ఎలా ఉంటుంది? शुद्ध दृष्टि शुद्ध वृत्ति हो जाती है. सभी ने बोला. బాబా అడిగితే అందరూ చెప్పారు శుద్ధ వృత్తి శుద్ధ దృష్టి ఉంటుంది వారిది అని. లేకిన్ కిస్ యుక్తి సే वो వృత్తి దృష్టి శుద్ధ हो जाती है. కానీ ఏ యుక్తి ద్వారా వారి వృత్తి దృష్టి శుద్ధమవుతుంది? ఏ యుక్తి ఉపయోగించి దృష్టి వృత్తి శుద్ధంగా అయిపోతుంది? एक ही शब्द में कहेंगे कि दृष्टि और वृत्ति में रूहानियत आ जाती है. ఒక మాటలో చెప్పాలంటే వారి యొక్క దృష్టిలో మరియు వారి వృత్తిలో రూహానియత్ అంటే ఆత్మిక స్థితి అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇది వారి దృష్టి వృత్తిలో మార్పు అనేది వస్తుంది ఎవరైతే సంపూర్ణ సమర్పణ అవుతున్నారో. అర్థాత్ దృష్టి వృత్తి రూహానీ హో జాతి అంటే వారి దృష్టి వృత్తి ఆత్మిక దృష్టి వృత్తిగా తయారైపోతుంది. जिस्म को नहीं देखते तो शुद्ध पवित्र दृष्टि हो जाती है. శరీరాన్ని ఎప్పుడైతే మనం చూడటం లేదో అప్పుడు మన వృత్తి మన దృష్టి ఎలా ఉంటుంది? శుద్ధంగా పవిత్రంగా అయిపోతుంది మన దృష్టి. जड़ चीज़ को आंखों से देखेंगे ही नहीं. जड़ चीज़ शरीर को आंखों से देखेंगे ही नहीं तो उस तरफ वृत्ति भी मना संकल्प भी नहीं जाएगी. జడమైన వస్తువు అయిన శరీరాన్ని ఈ కళ్ళతో చూడకుండా ఉన్నట్లయితే మనం కళ్ళు చూస్తున్నాయి కానీ మనం చూడట్లేదు జడమైన వస్తువుని. ఆ విధంగా ఉంటే అటువైపు మన వృత్తి అంటే మన ఆలోచన కూడా వెళ్ళదు కదా. దృష్టి నహీ జాయేగి తో వృత్తి బి నహీ జాయేగి. మన దృష్టి శరీరం వైపు వెళ్ళకపోతే మన వృత్తి మన ఆలోచన కూడా శరీరాల వైపు వెళ్ళదు. దృష్టి దేఖ్తీ హే తబ్ వృత్తి బి జాతి. కానీ దృష్టితో మనం చూస్తాము శరీరము అనే దృష్టితో అప్పుడే మన ఆలోచన కూడా అలా వెళ్తుంది.
रूहानी दृष्टि अर्थात अपने को और दूसरों को भी रूह देखना चाहिए. ఆత్మిక దృష్టి అంటే ఏంటి? స్వయానికి స్వయము కూడా మరి ఇతరులను కూడా ఆత్మని చూడాలి. जिस्म तरफ देखते हुए भी नहीं देखना. ऐसी प्रैक्टिस होनी चाहिए. శరీరం వైపు చూస్తున్నా కూడా శరీరాన్ని చూడకూడదు మనస్సుతో. ఇది ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని చూస్తూ కూడా ఏం చూడాలి? आत्मन जो से प्रैक्टिस चाहिए. जैसे कोई बहुत गूढ़ विचार में रहते हैं, कुछ भी करते हैं, चलते खाते पीते हैं, लेकिन उनको मालूम नहीं पड़ता है कि कहाँ तक आप पहुँचा हूँ, क्या काया है. इसी रीति से जिस्म को देखते हुए भी नहीं देखेंगे और अपने उस रूह को देखने में ही बिजी होंगे, तो फिर ऐसी अवस्था हो जाएगी जो कोई भी आपसे पूछेंगे ये कैसे थी तो आपको मालूम नहीं पड़ेगा. ఇలాగైతే ఏదైనా అంటే ఒక విషయం కోసం లోతుగా ఆలోచిస్తూ ఉండిపోయామనుకోండి, మనం ఏదో ఆలోచనలో ఉండి ఏదైనా పని చేస్తున్నాము, నడుస్తున్నాము, మనము తింటున్నాము, తాగుతున్నాము, అప్పుడు మనకి తెలీదు నడుస్తున్నా ఎంత దూరం నడిచేసామో, ఎంతవరకు చేరామని. ఎందుకంటే ఏదో ఆలోచనలో ఉన్నాము. అలాగే తింటున్నది కూడా ఏం తిన్నాము అనేది కూడా ధ్యాస అటుపోదు, ఎందుకంటే ఏదో ఆలోచనలో ఉన్నాము. అలాగే శరీరాన్ని చూస్తున్నా కూడా ఎదురుగా దాన్ని చూడకుండా ఆత్మను చూడడంలోనే బిజీ అయిపోతే మనసుతో ఏమవుతుంది? ఎలాంటి స్థితి ఉంటుందంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగినా వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ వస్తువు ఎలా ఉంది అడిగినా కూడా మీకు తెలియదు అది ఎలా ఉంది అనేది. ऐसी अवस्था होगी. लेकिन वो तब होगी जब जिस्मानी चीज़ को देखते हुए उस जिस्मानी लौकिक चीज़ को अलौकिक रूप में परिवर्तन करेंगे. కానీ ఆ అవస్థ లోపల నుండి ఎలా తయారవుతుంది? శారీరకమైన వస్తువుల్ని చూస్తూ కూడా లౌకిక వస్తువుని అలౌకిక రూపంలో పరివర్తన చేసుకుని చూడాలి. అలౌకిక భావంలోకి अपने में परिवर्तन करने के लिए जो लौकिक चीज़ें देखते हो या लौकिक संबंधियों को देखते हो, उन सभी को परिवर्तन करना पड़ेगा. మీలో మీరు పరివర్తన తీసుకొని రావడం కోసం మీరు లౌకిక వస్తువులు ఏది ఎదురుగా చూస్తున్నా, శరీరము, లౌకిక వస్తువులు, అలాగే లౌకిక సంబంధికులను చూస్తున్నా, వాటన్నింటినీ కూడా మీ దృష్టిలో, మీ భావంలో పరివర్తన చేసుకొని చూడండి. ఏ భావన మార్చుకోమన్నారు బాబా? ఆత్మిక భావనలోకి. लौकिक में अलौकिकता की स्मृति रखेंगे. लौकिक में अलौकिकता की स्मृति रखेंगे. बल लौकिक संबंधियों को देखते हो, लेकिन ये समझो कि अब हमारी ये भी ब्रह्मा बाप के बच्चे पिछले बिरादरी है, लास्ट में आने वाले बिरादरी है. ब्रह्मा बाबा का ही वंश हैं. ब्रह्मा वंश तो है ना, क्योंकि ब्रह्मा द क्रिएटर है. तो भले वे भक्त हो, ज्ञानी हो, अज्ञानी है, लेकिन बिरादरी तो ब्रह्मा की वो भी है ना. तो लौकिक संबंधी भी ब्रह्मा वंशी है. లౌకికంలో ఉంటూ అలౌకికత స్మృతిలో ఉంచుకోవాలి. భలే లౌకిక సంబంధికుల్ని చూస్తున్నా ఏమనుకోవాలి? వీళ్ళు కూడా బ్రహ్మ బాబా యొక్క సంతానము, ఆఖరిలో వచ్చే వంశము. మొదటి వంశం మనము దేవతలు అవుతున్నాం, బ్రాహ్మణులు అవుతున్నాం, దేవతలు అవుతున్నాం. మన తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్య శూద్రులు అవుతూ వస్తున్నారు కదా. అందులో మధ్యలో వచ్చేవాళ్ళు, లాస్ట్లో వచ్చేవాళ్ళు, మొత్తానికి బ్రహ్మ యొక్క వంశమే కదా వారు కూడాను. ఎప్పుడు వచ్చే వంశమైనా, భక్తులైనా, జ్ఞాని అయినా, వారు అజ్ఞాని అయినా, వారు కూడా బ్రహ్మ వంశీలే అనే ఆలోచనతో చూడండి లౌకిక సంబంధికుల్ని చూసినప్పుడు కూడా. लेकिन वो नज़दीक संबंधी के हैं, वो दूर के हैं. जो अभी बाबा के बने हैं, देवता बनने वाले नज़दीक संबंध के हैं ब्रह्मा के वंश में, और वो दूर के देरी से आने वाले हैं ब्रह्मा के वंश में, जो ज्ञान में नहीं है पर है तो ब्रह्मा वंशी. ఎవరు డైరెక్ట్గా ఇక్కడ బాబా పిల్లలు అయ్యారో, సత్యగల దేవతలు కాబోతున్నారో
వీళ్ళు డైరెక్ట్ బ్రహ్మ ద్వారా ఇప్పుడు రచనలో యాడ్ అయిపోయినట్టే కదా, దగ్గర సంబంధంలో ఉన్నవారు. ఎవరైతే అలా కాలేదో వాళ్ళు బ్రహ్మ నుండి వచ్చిన వంశమే, కాకపోతే వాళ్ళు దూరంగా వచ్చే సంబంధం అయింది, లేట్గా వస్తారు, వాళ్ళు సత్యయుగం నుండి రారు కదా. కానీ మొత్తానికి వాళ్ళు కూడా బ్రహ్మ యొక్క వంశావళియే కదా అనే ఆలోచనతో మనం చూడాలి. इस रीति कोई भी लौकिक चीज़ देखते हो, दफ्तर में काम करते हो, बिजनेस करते हो, खाना खाते हो, देखते हो, बोलते हो, लेकिन एक एक लौकिक बात में अलौकिकता हो. అలాగే ఇంకా మీరు ఎక్కడైనా ఆఫీస్లో వెళ్ళి పని చేస్తారు, లౌకిక వస్తువులు ఏవైనా చూస్తారు, బిజినెస్ చేస్తూ ఉంటారు, ఏదైనా తింటారు, ఏదైనా చూస్తారు, మాట్లాడుతూ ఉంటారు, లౌకిక కార్య వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఒక్కొక్క లౌకిక విషయంలో కూడా అలౌకికత అనేది నిండి ఉండేలా గమనిక పెట్టుకోండి. इस शरीर के कार्य के लिए चल रही है तो साथ साथ समझो इन शारीरिक पांव द्वारा लौकिक कार्य तरफ जा रहा हूँ, लेकिन बुद्धि द्वारा अपने अलौकिक देश कल्याण के कार्य के लिए जा रहा हूँ. ఎలాగైతే ఈ శరీర కార్యం కోసం మీరు కాళ్ళతో నడిచి వెళ్తున్నారు, కానీ దాంతోపాటు ఏమనుకోవాలి, శరీరం యొక్క కాళ్ళైతే లౌకిక కార్యం కోసం నడుస్తూ వెళ్తున్నాయి, కానీ బుద్ధి ద్వారా నేను అలౌకిక దేశం వైపు వెళ్తున్నాను, అనేకుల కళ్యాణ కార్యం కోసం నేను నడుస్తున్నాను. లౌకిక కార్యం చేయడానికి కాదు, కాళ్ళు లౌకిక కార్యం వైపు వెళ్తున్నాయి, కానీ నా బుద్ధి అనేకల కళ్యాణం చేసే సేవ కోసం. బాబా ఏం చెప్పారు, మీ బిజినెస్, మీ జాబ్, అది కూడా బాబా ఎందుకు చేయమన్నారు, సేవ కోసం. కాబట్టి కళ్యాణం కోసం వెళ్తాం. वो भी किस लिए कर रहे हैं, सेवा के लिए. बाबा करने के लिए बोला तो कर रहे हैं. वहाँ भी अनेकों से मिलना होता है, संदेश दे सकते, अनेकों को हम शुभ वाइब्रेशंस दे सकते हैं, वो भी सेवा है. सेवा समझ के जाना है ना, कल्याण के कार्य के लिए जा रहा हूँ, बुद्धि में ये रहना है. पाँव यहाँ चल रहे लेकिन बुद्धि याद की यात्रा में. కింద కాళ్ళతో నడుస్తున్నాం, కానీ బుద్ధి బాబా స్మృతి యొక్క యాత్రలో ఉండాలి. शरीर को भोजन दे रहे लेकिन आत्मा को फिर याद का भोजन देते जाओ. శరీరానికి భోజనం తినిపిస్తున్నారు మీరు, దాంతోపాటు ఇది శరీరం ఒకవైపు భోజనం తింటుంటే ఇంకొక వైపు ఆత్మకు బాబా స్మృతి యొక్క భోజనం పెట్టేస్తూ ఉండండి బుద్ధి ద్వారా. ఖాళీగా వేరే వేరే విషయాల్లో పంపించకండి. అంటే ప్రతి లౌకిక వస్తువు విషయంలో అలౌకికత ఎలా తేవాలనేది బాబా చెప్తారు. మీరు కాళ్ళతో నడిచి వెళ్తున్నారు లౌకిక ఆఫీస్ పని కోసమే, లౌకిక కార్యం కోసమే, కానీ దాన్ని అలౌకికంగా ఎలాగా, దానిలో కూడా అలౌకికత ఎలా తెచ్చుకోవాలి, బుద్ధి ద్వారా కళ్యాణ కార్యం కోసం వెళ్తున్నాను, సేవ కోసం వెళ్తున్నాను అనుకుంటే అది అలౌకికం అయిపోయింది, లౌకిక హోగయా. అలాగే భోజనం చేస్తున్నారు, కానీ ఆత్మకు బాబా స్మృతి యొక్క భోజనం పెడుతున్నాను, బాబా స్మృతిలో ఉంటూ తింటున్నాను నేను. तो लौकिक चीज़ हो गया भोजन देना शरीर को, और अलौकिक हो गया याद की भोजन. हर अलौकिक चीज़ में अलौकिकता को ऐड करना है. ప్రతి లౌకిక విషయంలో అలౌకికత ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. ఏ యాద్ బి ఆత్మక భోజన్ హే, ఎందుకంటే బాబా స్మృతి కూడా ఆత్మకు భోజనం వంటిది. जिस समय शरीर को भोजन देते हैं ऐसे ही शरीर के साथ आत्मा को भी शक्ति का, याद का बल देना है. ఏ సమయంలో మీరు శరీరానికి భోజనం తినిపిస్తూ ఉంటారు, శరీరానికి భోజనం పెట్టడంతో పాటు ఆత్మకు కూడా శక్తి యొక్క, బాబా స్మృతి యొక్క బలం అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. अपने को परिवर्तन में लाने के लिए क्या करना पड़ेगा, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవటానికి ఏం చేయాల్సి ఉంటుంది, हर एक चीज़ को लौकिक से अलौकिकता में परिवर्तन करना है, जिससे लोगों को मालूम हो कि ये कोई विशेष लौकिक आत्मा है ऐसे लगे. బాబా చెప్తున్నారు ప్రతి వస్తువు ఈ విధంగా జీవితంలో ప్రతి కర్మను, ప్రతి వస్తువుని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేసుకోవాలి. ఎలా అంటే మిమ్మల్ని చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వీళ్ళెవరో విశేషమైన అలౌకిక ఆత్మ అనిపించాలి. అందరూ తింటారు, మనము తింటున్నాం,
కానీ మనల్ని చూసి విశేషాత్మ వీళ్ళు అనిపించారు. అందరూ వెళ్తున్నారు, ఆఫీసులకి పని చేసుకుంటున్నారు, మనము వెళ్తున్నాం. सभी लोग कर रहे हैं, हम भी कर रहे हैं, लेकिन हमको देख कोई विशेष आत्मा ऐसे लगे देखने वाले को. लौकिक में रहते हुए भी हम लोगों से न्यारे हैं. अपने को आत्मिक रूप में न्यारा समझना है. कर्तव्य से न्यारा होना तो सहज है, उसे दुनिया को प्यारे नहीं लगेंगे. कर्तव्य को छोड़ के किनारे बैठेंगे तो दुनिया को प्यारे तब लगेंगे जब शरीर से न्यारी आत्मा रूप में रहकर कार्य करेंगे. कार्य को छोड़ना नहीं, लेकिन कार्य को शरीर के भान से न्यारे रहकर आत्मस्मृति में रह के करना है. లౌకికంలో ఉంటూ కూడా మనము మామూలు మనుషుల కన్నా అతీతము అనేలా ఉండాలి. దీనికోసం ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఆత్మిక రూపంలో ఉంటూ అతీతంగా అనుకోవాలి. అందరూ దేహభ్రాంతిలో ఉండే మనుషులు, నేను ఆత్మిక స్థితిలో ఉన్నాను. కర్తవ్యాన్ని వదిలేసి అతీతం అవడానికి సహజమే. నేను ఎవరి మధ్య వెళ్ళను, నేను ఏ పని చేయను, కూర్చోడం అది ఈజీ. దానివల్ల మీరు అందరికీ ప్రియంగా కాలేరు. కానీ ప్రపంచానికి ప్రియంగా ఎప్పుడు కాగలరు? అందరికీ ప్రియంగా మీ కర్మలు మీరు చెయ్యాలి. శరీరం నుండి అతీత స్థితిలో ఆత్మరూపం అనే స్మృతిలో ఉంటూ మీరు కార్యం చేస్తే అందరికీ ప్రియం అనిపిస్తారు. तो सिर्फ दुनिया की बातों से न्यारा नहीं बनना है, पहले तो अपने शरीर से न्यारा बनना है. కాబట్టి నాకు ఈ విషయాలు వద్దు, ప్రపంచం వద్దు, నాకు ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, ప్రాపంచిక విషయాల నుండి అతీతమైపోవడం కాదు. కానీ ముందు మీ శరీరం యొక్క భ్రాంతి నుండి మీరు శరీరం నుండి అతీతంగా తయారు కావాలి. जब शरीर से न्यारे होंगे तब प्यारे होंगे, अपने मन के प्रिय, ప్రభు ప్రియ और లోక్ ప్రియ भी बनेंगे. శరీరం నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ మీరు ఎంత చేస్తూ ఉంటారో అప్పుడు అందరికీ ప్రియం అనిపిస్తారు. ఎవరెవరికి మీ మనసుకు ప్రియం అనిపిస్తారు, మరి ప్రభుకి ప్రియం అనిపిస్తారు, లోక ప్రియులు కూడా అయిపోతారు. అవి లోగోं को क्यों नहीं प्रिय लगते? ఇప్పుడు మీరు మనుషులకి ఎందుకు ప్రియం అవ్వట్లేదు? अपने चारों ओर जो है उनके प्रिय क्यों नहीं लगते हैं? अभी लोगों को क्यों नहीं प्रिय लगते हो? क्योंकि अपने शरीर से न्यारे नहीं हुए हो. ఎందుకంటే శరీరం నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ ఇంకా మీరు చేయలేదు, ఆత్మస్థితి యొక్క ప్రాక్టీస్ చేయలేదు. అందుకనే మీరు ప్రియం అనిపించట్లేదు అందరికీ అని చెప్తున్నారు బాబా. सिर्फ देह के संबंधियों से न्यारे होने की कोशिश करते हो, सबसे न्यारे होने की किनारे होने की कोशिश करते तो वो उल्हाने देते. खुद को क्या चेंज किया है? पहले देह के बांध से न्यारे नहीं हुए हो तब तक उल्हाना मिलता है. బాబా చెప్తున్నారు, కేవలం మీరు దేహ సంబంధీకులను వదిలి అతీతమయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళ నుండి వాళ్ళు మనకు ఫిర్యాదులు పెడుతూ ఉంటారు మన పైన. ఏమని? మీ స్వయాన్ని మీరే మార్చుకోలేదు కదా, మీరే మారలేదు, మేమేం వస్తాం మీరు చెప్పిన మార్గంలో అంటారు. అందుకని ముందు మనం ఏం చేయాలి? సంబంధీకులను వదిలి దూరం అవడం కాదు, కానీ దేహంలో ఉంటూ దేహ భ్రాంతి నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంతవరకు మీరు చేయాలి అంతవరకు మీ మీద ఫిర్యాదులు ఉంటాయి బయట వారి నుండి. మిమ్మల్ని చూసే విశేష అనుభవం కాదు, विशेष अनुभव कुछ नहीं होता है ये जब तक नहीं करेंगे. पहले देह से न्यारे होंगे तो उल्हाने नहीं मिलेंगे और ही लोकप्रिय बन जाएंगे. కాబట్టి ముందు దేహం నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ చేస్తే మీ మీద ఎవరికి ఫిర్యాదులు ఉండవు, ఇంకా లోకప్రియంగా తయారైపోతారు. మీరు ఆత్మభ్రాంతిలో ఉండి కర్మ చేయటం అనేది ప్రాక్టీస్ చేస్తే
लोकप्रियंగా తయారైపోతారు. कई अपने के बाहर की बात को देख लेते हैं और बातों को पहले चेंज कर लेते हैं, अपने को पीछे चेंज करते हैं. इसलिए ప్రభావం नहीं పడతాయి. కొంతమంది స్వయాన్ని చూసుకుంటూ బయట విషయాలను సర్దిపెట్టుకుంటారంట, బాహ్య విషయాలను, అంతేగాని ఆంతరికంగా లోపల నుండి చేంజ్ అనేది తెచ్చుకోరు. స్వయాన్ని తర్వాత మార్చుకునే ప్రయత్నంలో ఉంటారు. బయటకు కనిపించే విషయాలు మాత్రం మార్చుకుంటూ ఉంటారంట. అందుకే ప్రభావం పడటం లేదు మీది అని చెప్తున్నారు బాబా. प्रभाव डालने के लिए पहले अपने को परिवर्तन में लाओ. अपनी दृष्टि, वृत्ति, स्मृति को, संपत्ति को, समय को परिवर्तन में लाओ, तब दुनिया को प्रिय लगेंगे. బాబా చెప్తున్నారు, మీ ప్రభావం ఇతరుల మీద వేయాలంటే ముందు మిమ్మల్ని మీరు పరివర్తనలో తీసుకురండి. మీ వృత్తి, దృష్టి, మీ స్మృతి, మీ సంపద, సమయము అన్నింటినీ పరివర్తనలో తీసుకురండి. అప్పుడే प्रपंचाనికి మీరు ప్రేమ అనిపిస్తారు. क्योंकि जब संपूर्ण समर्पण हो गए तो उसके बाद फिर क्या करना है, बोलना चलना कैसे हो वो बता रहे हैं. ఎందుకంటే సంపూర్ణ సమర్పణ అయిపోయిన వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ మాట, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేది బాబా చెప్తున్నారు. వారి దృష్టి, వృత్తి, అలా స్మృతి, సమయం అన్నీ ఎలా ఉండాలి, आत्मिक अस्तित्व అనేది ఉండాలి కదా. जैसे आपकी यादगार शास्त्रों में बताते हैं, संपूर्ण समर्पण किसने और किसको कराया और कितने में कराया. మీ స్మృతి చిహ్నమే శాస్త్రాల్లో చూపించారు. సంపూర్ణ సమర్పణ ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయించారు, ఎంతలో చేయించారు. మీ స్మృతి చిహ్న శాస్త్రాల్లో ఉంది కదా. ఏంటుంది? యాదగారికి యాద్ ఆతి హై. మీ స్మృతి చిహ్నం గుర్తొస్తుందా? कौन सी कहानी है शास्त्रों में? संपूर्ण समर्पण किसने कराया, किसके द्वारा कराया, कितने में कराया. सभा में से बोले राजा जनक का मिस्र. సభలో ఉన్న పిల్లలందరూ చెప్పారంట, రాజా జనకుని యొక్క ఉదాహరణ ఉంది శాస్త్రాల్లో అని. उनको तो बच्चों ने कराया लेकिन बाप ने कराया, ऐसा भी यादगार है. రాజా జనకుని అయితే వారి పిల్లలు సమర్పణ చేయించారు, ఆయన సమర్పణ ఇలా చేశారు. కానీ భగవంతుడు తండ్రి సమర్పణ అయ్యేలా చేయించారు. ఎవరి ద్వారా? ఇలాంటి స్మృతి చిహ్న కథలు కూడా ఉన్నాయి శాస్త్రాల్లో. ఏంటుంది? बाप ने कराया समर्पण. बतलाते हैं ना कि वामन अर्थात छोटा, सभी से छोटा रूप किसका है? आत्मा और परमात्मा का. परमात्मा इतना छोटा बिंदु आके समर्पण करा रहे हैं, इसलिए वामन अवतार दिखाए. वामन मन छोटा रूप చూపించారు కదా శాస్త్రాల. వామన అవతారం, వామన అవతారం అంటే పొట్టివాడు, చిన్న రూపం. అంటే ఏంటి? ఆత్మరూపం చిన్నది, పరమాత్మ రూపం చిన్నది. పరమాత్మ చిన్న రూపంలో వచ్చి సమర్పణ చేయించారు మన ద్వారా. ఏం సమర్పణ చేయించారు? తో బాప్నే ఆకర్. బాప్ మన వామన్, छोटा बिंदु आकर माया बलि जो बलवान है उससे 3 पैर में सभी कुछ लिया, अर्थात संपूर्ण समर्पण बनाया. వామన అవతారంలో ఏం చేశారు? బలి చక్రవర్తిని సమర్పణ చేయించారు కదా శాస్త్రాల్లో స్టోరీ. ఇక్కడ వామన్ అంటే ఎవరు? పొట్టివాడు, చిన్న రూపం. ఎవరు? శివ్ బాబా, చిన్న బిందు. బలి చక్రవర్తి ఎవరు? మాయా బలి, బలశాలి. మాయ ద్వారా 3 అడుగులలోనే సర్వస్వం బాబా తీసేసుకుంటున్నారు మాయా బలిని. 3 అడుగుల జాగా అడిగి కదా.
అంటే సంపూర్ణ సమర్పణగా తయారు చేసేస్తున్నారు మాయను, మాయా బలిని సరెండర్ చేయిస్తున్నారు బాబా. आप लोगों को भी संपूर्ण समर्पण करना है, अर्थात जो भी माया का बल है वो सभी कुछ त्यागना है. కాబట్టి పిల్లలు మీరు కూడా సంపూర్ణ సమర్పణ చేయాలి అంటున్నారు బాబా. అంటే ఏదైతే మాయా బలము అనేది ఉందో వాటన్నింటినీ త్యాగం చేయాలి. సంపూర్ణ సమర్పణ అవ్వడం అంటే माया का बली नहीं बनना है, लेकिन ईश्वरीय शक्ति में बलवान बनना है. మాయకు బలి అయిపోకండి మీరు. మాయా బలముని త్యాగం చేయండి, మాయకు బలి అవ్వకండి మీరు. కానీ ఈశ్వరీయ శక్తిలో బలవాన్గా బలశాలిగా తయారవ్వండి. तो जैसे वो 3 पैर दिखाते हैं, ये कौन सी 3 बातें सुनाई जाती जिससे संपूर्ण समर्पण आ जाता है. అక్కడ 3 అడుగులు చూపిస్తారు కదా వామన అవతారంలో, 3 అడుగులు తీసుకున్నట్టు. 3 అడుగులు అంటే 3 విషయాలు బాబా చెప్తున్నారు. ఆ 3 విషయాలతో సంపూర్ణ సమర్పణ అనేది వచ్చేస్తుంది మనలో. ఏంటి ఆ 3 విషయాలు? मनसा वाचा और कर्मणा के लिए शिक्षा कौन सी है? మనసా వాచ కర్మణ ఈ మూడింటి కోసం 3 రకాలైన శిక్షణ ఇస్తున్నారు. అదే 3 అడుగులు. మనసా వాచ కర్మణ కోసం 3 పద్ధతిలో ఉన్న శిక్షణ ఇస్తున్నారు బాబా. 3 రకాల శిక్షణ, అదే 3 అడుగులు. अगर वो 3 बातें याद रखेंगे तो संपूर्ण समर्पण हो ही जाएंगे. वो 3 बातें कौन सी? आ 3 విషయాలు, 3 बातें माने 3 शिक्षा याद रखेंगे तो संपूर्ण समर्पण हो ही जाएंगे. ఆ 3 రకాల శిక్షణ గుర్తుంచుకుంటే సంపూర్ణ సమర్పణ అయిపోతారు. ఆ 3 విషయాలు ఏంటి? एक तो देह से सभी संबंधों का त्याग, मन बुद्धि से त्याग कर मामेकम याद करो. ये तो हो गया मनसा. ఒకటి మనసు ద్వారా చేయవలసిన విషయం ఏంటి? దేహ సైతం సంబంధాలన్నింటినీ త్యాగం చేయాలి మనసుతో. శరీరంతో కాదు, అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, కానీ బుద్ధి ద్వారా మామీకం యాద్ కరు. శివ బాబా ఒక్కరినే, శివ బాబా చెప్తున్నా నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి. మిగిలిన సంబంధికులందరినీ మరవండి నన్ను జ్ఞాపకం చేసేటప్పుడు. ఇది మనస్సా కోసం బాబా ఇచ్చిన శిక్షణ. ఇది ఒక అడుగు. వాచా కే లియే క్యా శిక్ష మిల్తీ హై? రెండోది వాచా కోసం ఏం శిక్షణ ఇస్తున్నారు బాబా? వాచా కోసం హర్ సమయ జైసే మోతీ చుకితే ఇస్సి రీతి ముఖ్ సే రతన్ హీ నికలే. ప్రతి సమయంలో లేకపోతే ముత్యాలు ఏరుకోవడము అంటారు చూడండి, అలా మీ నోటి నుండి రత్నాలు ముత్యాలు రావాలి. వాచా కోసం బాబా ఇచ్చిన శిక్షణ. భలే ఎవరైనా మన పట్ల ఏవైనా మాట్లాడేయండి, రాళ్ళు రప్ప బురద, కానీ మన నోటి నుండి మనం ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలి? నా నోట్లో నేను బురద వేసుకోను, నా నోటి నుండి నేను రాళ్ళు రానివ్వను, రత్నాలే మాట్లాడతాను. వాళ్ళు ఏమేనేమనేయండి, నేను రిటర్న్ ఇది ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నేను మహానాత్మ, నేను విశేషాత్మ, నేను దేవత కాబోయే ఆత్మ, मैं महान आत्मा, मैं विशेष हूँ, मैं देवता बनने वाली हूँ. सामने वाले कुछ भी दे, अपनी मुख से पत्थर दे, टिक्कर दे, गोबर दे, लेकिन मुझे तो वो देना नहीं है. भले अंदर गुस्सा आते रहते हैं, लेकिन मन को कहना है, ये आत्मा महान बनना है, तुझको देवता बनना है, इसलिए रतन ही निकलना है. లోపల మనసుకు చెప్పాలి, ఓ ఆత్మ కోపం వస్తుందా, అది నిరూపించుకోవాలని పట్టుదల వచ్చేస్తుంటుంది, పౌరుషం. నేను ఇది కాదు అది కాదు అని నిరూపించుకో. కానీ ఆత్మకు చెప్పాలి, ఓ ఆత్మ నువ్వు మహాన్ ఆత్మ కావాలి కదా, దేవత కావాలి కదా, రాళ్ళు రాకూడదు, రత్నాలే పలకాలి.
एक दो को पता नहीं, लेकिन ज्ञान रत्नों का दान देना है. ఒకరికొకరు రాళ్ళు ఇవ్వకూడదు, జ్ఞానరత్నాలే దానం చెయ్యాలి. और कर्मना के लिए यही याद रखो कि जो कर्म मैं करूँगा मुझे देख सभी करेंगे. दूसरी बात कि जो करेंगे सो पाएंगे. ये दोनों बातें याद रहने से कर्मना में बल मिलता है. अर्थात जो सभी के संपर्क में आते उसमें बल मिलता है. समझा? వాచా ద్వారా శిక్షణ ఏంటి అర్థమైందా? రత్నాలు లాంటి మాటలే, జ్ఞాన రత్నాలే పలకండి. కర్మణ కోసం ఏంటి తెలుసా? మూడోది ఏంటి గుర్తుంచుకోవాలి? నేనే కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ అదే చేస్తారు. ఒకటి. రెండోది గుర్తుంచుకోవాలి, ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. ఇంకొకరి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? दूसरों के लिए मैं क्यों सोचूं? जो करेंगे सो पाएंगे. जो कर्म मैं करूँगा मुझे देख सभी करेंगे. और दूसरी बात है जो करेंगे सो पाएंगे. दूसरों को मैं क्यों देखूं? मैं करूँगा तो मैं पाएंगे. ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే మీ కర్మలలో బలం అనేది లభిస్తుంది. అంటే ఎవరు మీ సంబంధ సంపర్కంలో వచ్చినా బలం అనేది లభిస్తుంది. అందరి సంపర్కంలో వస్తూ బలం అనేది ఉంటుంది మీలోని. కర్మలలో ఈ రెండు విషయాలు ఆచరణలో పెట్టుకుంటే. मनसा वाचा कर्मणा के लिए इन मुख्य बातों को याद रखें तो फिर संपूर्ण समर्पण जो हुई है उसको अविनाशी बना सकेंगे. मनसा वाचा कर्मण ఈ ముఖ్యమైన మూడు విషయాలు గుర్తుంచుకుంటే మనసుతో మామేకం యాద్ కర్. సంబంధికులందరూ అన్ని జన్మల్లో వస్తూ వచ్చారు. ఈ కొద్ది క్షణాలు బాబాని గుర్తు చేయలేవా? మనసుకు చెప్పాలి. हर जन्म में संबंधियों के पीछे आए. ये थोड़ा समय मन बाबा के ऊपर लगा नहीं सकते क्या? मन को सिखाना है. बादशाह ముత్యాలు రత్నాలే పలకాలి. కర్మన నేను మంచిగా చేస్తే నడుచుకుంటే నన్ను చూసి అందరూ చేస్తారు. నేను చేస్తే నేను పొందుతాను. ఇది ఆచరించాలి. ఈ మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకుంటే సంపూర్ణ సమర్పణ ఏదైతే అయ్యారో మీరు అది అవినాశిగా చేసేసుకోగలరు. ऐसा नहीं कि यहाँ संपूर्ण समर्पण का नशा चढ़ा है वो बाद में कम हो जाए. अगर ये पक्का याद रखेंगे कि हम तो संपूर्ण समर्पण हो ही गए तो ये अविनाशी याद आपको अविनाशी बनाकर रखेगी. ఇలా ఉండకూడదు. సంపూర్ణ సమర్పణ అనే నష ఇక్కడ మధుబన్లో ఉన్నంతసేపు ఎక్కేసింది, తర్వాత తగ్గిపోయింది, అలా ఉండకూడదు. ఒకవేళ పక్కాగా ఈ విషయాలు గుర్తుంటే మనం సంపూర్ణ సమర్పణ అవనే అయిపోతాం. అవినాశిగా స్మృతి ఉంటే మిమ్మల్ని అవినాశిగా తయారు చేస్తుంది. అగర్ ఆప్ కుచ్ డగమగ్ హుయే తో ఫిర్ సమస్య డగమగ్ కరేగి. ఒకవేళ మీరేమైనా ఈ సంపూర్ణ సమర్పణ అనే స్థితి నుండి డగమగ్ అయితే, కదిలితే సమస్యలు మిమ్మల్ని కదిలిస్తాయి. आपके डगमग होने को और समस्याओं को देखते हुए लोग भी उसका तमाशा देखेंगे. एक है, अगर आप कुछ डगमग हुए तो फिर समस्या भी डगमगाएगी, डगमग करेगी. आपके डगमग होने के और समस्याओं को देखते हुए लोग भी बाहर से उसका तमाशा देखेंगे. ఒకటి చూడండి, మీరు చలించిపోతే సమస్యలు కూడా మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తాయంట, మిమ్మల్ని డగ్మగ్ చేస్తాయి. మీరు డగ్మగ్ అయిపోవడము, మీ చుట్టూ సమస్యలు ఇవన్నీ చూసి మనుషులు కూడా నవ్వుకుంటారు, తమాషా చూస్తారంట. మిమ్మల్ని చూసి తమాషా చూస్తున్నట్లు సంతోషించే మనుషులు ఉంటారు మీరు డగ్మగ్ అయిపోతుంటే. అందుకే మనం ఏం చేయాలి? इसलिए क्या करना है? डगमगाना नहीं है, చలించకూడదు మనం. बाप दादा तो देखते रहते हैं, साथ किसके रहेंगे? साथी अंगुली छोड़ दे तो क्या करेंगे? बाप दादा చూస్తూ ఉంటారంట. बाप दादा तो देखते रहते, क्या देखते रहते? ये बच्चे देखो तो डगमग रहे हैं, मैं साथ किसको देंगे? बाबा देखते रहते. బాప్ దాదా చూస్తుంటారు, ఈ పిల్లలు ఏంటి చలించిపోతున్నారు, కదిలిపోతున్నారు, భయపడిపోతున్నారు, నేను ఎవరికి ఇప్పుడు తోడు ఇవ్వను, సాయం ఇవ్వను.
వీళ్ళు నా సాయం తీసుకుంటే కదా నేను ఇవ్వాలి. సాతి అంగుళీ చూడదేతో క్యా కరేంగే. వాళ్ళే ఆలోచించేసుకుంటున్నారు, వాళ్ళే టెన్షన్ పెట్టేసుకుంటున్నారు, వాళ్ళే భయపడిపోతున్నారు. సాతి బాబా ఉన్నారు, నువ్వు నా సాతి అంటున్నారు కానీ సాతి తీసుకోవట్లేదు. సాతిలు మీరు బాబా వీళ్ళు వదిలేస్తే బాబా ఏం చేస్తారు? ఆయన చెయ్యి పట్టుకోవటం వదిలేస్తే, మీరు కదిలిపోతూ ఉంటే, మీరు చలించిపోతూ ఉంటే, సభి అప్నా సాత్ నిభాయి. కాబట్టి అందరూ ఏం చేయాలి? బాబా తోడు నిభాయించండి, తోడు అనుభవం చేసుకోండి. बाप दादा तो किस ना किस रूप से साथ निभाने अर्थात अंगुली पकड़ने की कोशिश करते रहते हैं, इतने तक जो बिल्कुल सांस निकलने तक, सांस निकलने वाला भी होता है तो भी जान भरते हैं बाबा। इतना साथ देने के लिए वो रेडी है, कोशिश करते रहते, लेकिन कोई ऑक्सीजन लगाने ही ना दे, नाली को ही निकाल दे तो क्या करेंगे बाबा भी? బాబా చెప్తున్నారు, బాప్ దాదా అయితే ఏదో ఒక రూపంలో తోడు నిభాయించడానికి, మనకు చేయూత వేళ్ళు అందించి నడిపించడానికే ప్రయత్నిస్తారంట, పడిపోతున్న పరిస్థితుల్లో కూడా. ఎంత బాబా మనకు తోడు నిభాయిస్తారంటే పూర్తిగా శ్వాస ఇంకా పోవడమే మిగిలింది, ప్రాణం పోవడమే. అలాంటి సమయంలో కూడా ఒకటి ప్రాణం నింపిస్తారంట బాబా వచ్చి. అంత సహాయం చేయటానికి ఆయన రెడీగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆక్సిజన్ పెట్టనివ్వకపోతే ప్రాణం పోయడానికి, ఆ పైపులే లాగేస్తుంటే ఆక్సిజన్ పెట్టేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది కదా. ఆ సాయం ఇచ్చినప్పుడు కూడా బాబా మరి ఆక్సిజన్ ఎక్కించినప్పుడు కూడా దాన్ని పట్టుకోకపోతే, ప్రయత్నించకపోతే ఆ సాయం తీసుకోవడానికి బాబా కూడా ఏం చేయగలరు? अगर बाप दादा का सहयोग चाहिए तो वास्तव में सहयोग कोई मांगने की चीज़ नहीं है, सहयोग स्नेही को स्वतः ही प्राप्त होता है. ఒకవేళ బాప్ దాదా సహయోగం కావాలంటే వాస్తవంగా సహయోగం అడిగి తీసుకునే వస్తువు కాదు. మీకు సహయోగము కావాలి అంటే ఏం చేయాలి? స్నేహిగా తయారయ్యే వారికి స్వతహాగా సహయోగం లభిస్తుంది. అంత ప్రాణప్రియమైన ప్రాణ స్నేహం బాబాతో పెట్టుకోండి. ఆ బాప్ దాదా కా స్నేహి బనో తో సహయోగ స్వతः ही प्राप्त होगा, मांगने की आवश्यकता नहीं. కాబట్టి బాప్ దాదా పట్ల మీరు అంత స్నేహిగా తయారైపోతే సహయోగం స్వతహాగా లభిస్తుంది, అడిగే అవసరం ఉండదు. आधा कल्प मांगते रहे भक्त रूप में, अभी बच्चा बनकर भी मांगते रहे संगम युग में भी, तो बाकी फ़र्क क्या रहा भक्त और बच्चों में? అర్ధకల్పం భక్తులు అయ్యే రూపంలో ద్వాపర కలియుగంలో అడుగుతూనే వచ్చారు కదా, అది ఇవ్వు ఇది ఇవ్వు భగవంతుణ్ణి. ఇప్పుడు సంగమయుగంలో మనం భక్తులు కాదు, అతని పిల్లలు అయిపోయాం భగవంతునికి. పిల్లలు అయిపోయాక కూడా ఇంకా అడుగుతూ ఉంటే ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటి? ఆ సమయానికి ఈ సమయానికి అంటే భక్తులుగా ఉన్నప్పటికీ భగవంతుడికి డైరెక్ట్ పిల్లలైనప్పటికీ తేడా ఏంటి? ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటే మీరు. लेकिन कारण क्या है कि अज्ञानी होकर सहयोग मांगते हो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కూడా అజ్ఞాని అయి సహయోగం అడుగుతుంటారంట, జ్ఞానం తెలిసి కూడా. అధికారి సమझो तो फिर मांगने की आवश्यकता नहीं. బాబా పిల్లలైపోయాక బాబా మీద స్నేహం పెట్టుకోవడమే, బాబా మీద ప్రేమ పెంచుకోవటమే, బాబాను ప్రేమించటమే మన కర్తవ్యం. సహయోగం అధికారంగా దొరుకుతుంది, అధికారంగా తీసుకోండి, దాన్ని అడిగే అవసరం లేదు. बीती सो बीती, जो बीत चुका उसका चिंतन ना करके बीती हुई बातों से शिक्षा लेकर आगे के लिए सावधान. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, జరిగిపోయిన విషయాన్ని చింతన చేయకండి. భూతకాలాన్ని గుర్తొచ్చింది అనుకోండి, నేర్చుకోండి దాని నుండి, జరిగిపోయిన దాని నుండి శిక్షణ తీసుకొని పాఠం నేర్చుకొని సావధాన పడిపోండి. అంతేకాని बीती हुई बातों की चिंता में न बैठो, शिक्षा लेकर आगे के लिए सावधान. अगर बीती हुई बातों को सोचते रहेंगे तो ये भी एक समस्या हो जाएगी.
జరిగిపోయిన విషయాన్ని కూర్చొని మీరు ఆలోచిస్తుంటే, పాస్ట్ ఆలోచిస్తుంటే ఇది కూడా ఒక సమస్య తయారవుతుంది తెలుసా. నెగటివ్ భావాలు పెరిగిపోతాయి, డిప్రెషను, స్ట్రెస్ ఎక్కడిదక్కడ వదిలేకపోతే అదొక ఒత్తిడి తయారవుతుంది, మన పైన సమస్య తయారవుతుంది. बीती हुई बातों को छोड़ना पड़ती है, जहाँ का वहाँ छोड़ना, पकड़ के बैठना नहीं है. अगर उसको ले लिया, पकड़ के बैठे, उसी के बारे में सोचते रहेंगे पास्ट की बातें, ये भी एक समस्या हो जाएगी. डिप्रेशन, स्ट्रेस, टेंशन, समस्याएं तो बहुत आती है, ये भी एक नई समस्या खड़ी कर देंगे. फिर బయట నుండి వచ్చే సమస్యలే చాలా ఉన్నాయి. మళ్ళీ మనం కావాలని పాస్ట్ ఎక్కువ మనం ఆలోచిస్తూ ఇదొక కొత్త సమస్య తెచ్చుకునే వాళ్ళు అవుతాం. बीती को परिवर्तन में लाने बल भरने के लिए उस रूप से सोचो. ఒకవేళ పాస్ట్ గుర్తొచ్చినా ఎలా గుర్తుకు రావాలి, పరివర్తన తెచ్చుకోవడం కోసం. అప్పుడు ఇలా అయిపోయింది నా ద్వారా, కానీ ఇప్పుడు నేను ఇలా నడుచుకుంటాను. అప్పుడు లేనటువంటి బలము ఇప్పుడు మనలో నిండడం కోసం అలా ఆలోచించండి పాస్ట్ని. अगर पास्ट को सोचते तो भी परिवर्तन में लाने के लिए, बल अपने में भरने के लिए उस रूप से सोचो. अगर ये सोचेंगे कि ये क्यों, कैसे हुआ, अब कैसे होगा, जंप दे सकूँगा या नहीं, क्वेश्चन नहीं करो. ఇలా ఇంకా బలం నిండేలా, మార్పు వచ్చేలా, పాస్ట్ని మీ ఎదురుగా గుర్తు వచ్చిందంటే దానిలో చేంజ్ వచ్చేలాగా గుర్తు రానియండి. కానీ ఇంకా ఎక్కువ ఆలోచించలేదు, ఇది ఎందుకు ఇలా అయిపోయింది, ఎలా అయింది, ఇప్పుడు ఎలా అవుతుంది, నేను జంప్ చేయగలనా లేదా, ఇలా కాకూడదు అలా అయింది, అలా కాకూడదు ఇలా అయింది, ఇలా ఎందుకు చేస్తారు, అలా ఈ క్వశ్చన్ చేయకండి, ప్రశ్న పెట్టకండి. క్వశ్చన్ మార్క్కి బదులు ఫుల్ స్టాప్, బిందీ లగావు. క్వశ్చన్ మార్క్ జగాలో ఏం చేయాలి, फुल स्टॉप, बिंदु పెట్టండి. बिंदी लगाना सहज होता है, क्वेश्चन मार्क तो कोई लिख सके वह नहीं. బిందు పెట్టడం ఈజీ, ఫుల్ స్టాప్ పెట్టడం. క్వశ్చన్ మార్క్ ఎవరైనా రాయగలరు, రాయలేకపోవచ్చు కూడా, వంకరగా తిప్పి పెట్టాలి కదా. लेकिन यहाँ क्वेश्चन लगाना सभी को आता है, बिंदी लगाना मुश्किल लगता है. కానీ ప్రాక్టికల్ లైఫ్లో వచ్చేటప్పటికి రాసేటప్పుడు చూడండి, పేపర్ మీద క్వశ్చన్ మార్క్ కష్టం, దాన్ని తిప్పి తిప్పి రాయాలి వంకరగా, ఫుల్ స్టాప్ ఈజీ. కానీ ప్రాక్టికల్ లైఫ్లో వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్ అందరికీ పెట్టడం వచ్చేస్తుందంట, బిందు పెట్టడం కష్టం. బిందీ लगाते जाओ तो బిందీ రూప్ में స్థిత हो सकेंगे. బిందు పెడుతూ ఉంటేనే బిందు రూపంలో స్థితులు అవ్వగలరు. म्यूज़ियम या प्रदर्शनी में आप लोग समझाने के बाद फिर क्या करते हो, म्यूज़ियम व प्रदर्शनी के पश्चात क्या करना है, वो पर्चा सभी को देते हो, पंपलेट देते हो. तो बाप दादा भी आज पूछते हैं कि अब भट्टी के पश्चात क्या करेंगे, यज्ञ के कार्य को कैसे आगे बढ़ाएंगे, अपनी उन्नति का साधन क्या करेंगे. మ్యూజియం ప్రదర్శనలో ఎక్స్ప్లెయిన్ చేసే, సేవ చేసాక ఏం చేస్తారు, లాస్ట్లో వాళ్ళకు పాంప్లెంట్ ఇచ్చి పంపిస్తారు మీరు. అలాగే ఈరోజు బాబ్ దాదా బట్టీలో మీరు కూర్చున్నారు, బట్టి అయ్యాక ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. యజ్ఞ కార్యాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారు, మీ ఉన్నతి కోసం మీరు సాధన ఏం చేయాలనుకుంటున్నారు. दैवी गुण धारण करना, स्नेही बनना, ये तो करना ही है, लेकिन प्रैक्टिकल रूप से क्या देंगे. దైవీ గుణాలు ధారణ చేసుకోవడము, బాబా పైన స్నేహిగా తయారవడం, ఇది ఎలాగో చేసి తీరాల్సింది. కానీ ప్రత్యక్ష రూపంలో ఏమి ఇస్తారు బట్టీలో మీరు. जैसे आप लोगों ने सुनाया भाई कि अपने बाप दादा के परिवार के स्नेही सहयोगी बनेंगे, लेकिन वो भी किन किन बातों में बनना है, मनसा वाचा कर्मणा के साथ साथ तन मन धन तीनों रूप से अपने को చేంజ్ करना है. ఎలాగైతే మీరు వినిపించారు కూడా, మీలో మీరు
మరియు బాప్ దాదాకు మరియు పరివారంలోని స్నేహి సహయోగిగా తయారై ఉంటాము అని. కానీ అది కూడా ఏ ఏ విషయాల్లో తయారవ్వాలి? మనస వాచ కర్మణతో పాటు తను మన ధనము 3 రూపాల్లోని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, సహయోగిగా తయారవ్వాలి. मददगार और वफादार। कैसे? मन वाचा, मनसा वाचा कर्मणा, उसके साथ साथ तन मन धन, तीनों रूप से अपने को चेंज करना है। मददगार और वफादार, जब दोनों बातें होंगी तब बाप दादा और परिवार के स्नेही और सहयोगी बन सकेंगे। सहयोगी का విశ్వాసపాత్రులుగా ఈ 2 విషయాలు మీలో వచ్చినప్పుడే బాప్ దాదాకు మరియు పరివారం అందరిలోని స్నేహిగా सहयोगीగా तैयार కాగలరు. जो सहयोगी होंगे उनकी परख क्या होगी? ఎవరు సహయోగిగా తయారవుతారో వారిని ఎలా పరిశీలించగలము? वो परिवार और बाप दादा के विचारों और जो कर्म होते हैं उनमें एक दो के సమీప్ होंगे. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? సహయోగిగా ఉండేవారు బాప్ దాదాకు బాప్ దాదా మరియు పరివారం యొక్క ఆలోచనలలోని మరియు కర్మలలోని ఒకరికొకరు సమీపంగా ఉంటారు. एक दो के मत के समीप आते जाएंगी तो फिर मतभेद खत्म हो जाएगा. ఒకరికొకరు ఇలా సమీపం అవుతూ ఉంటే, సమీపంగా ఉండేలా నడుచుకుంటే, ఆలోచన समीप होना माना विचारों में, कार्य करने में एक दो के समीप होके चलेंगे तो मतभेद खत्म हो जाएगा. ఆలోచనలో మనం చేసే కార్య ప్రణాళికలో ఒకరికొకరు కలుపుకుంటూ సమీపంగా ఉంటూ నడుచుకుంటే మతభేదాలు సమాప్తి అయిపోతాయి. एक तो मददगार और वफादार, उसका तरीका भी बताया. ఒకటి సహయోగిగా కావడం, విశ్వాసపాత్రులు అవడం, దాని యొక్క విధానం కూడా బాబా వినిపించారు. दूसरी बात यह है कि जो भी संपूर्ण समर्पण होते हैं उनको अपना तन मन धन और समय, ये चारों चीज़ें कहाँ लगानी चाहिए? ఇంకో విషయం బాబా ఏం చెప్తున్నారు? సంపూర్ణ సమర్పణ ఎవరైతే అవుతున్నారో తమ యొక్క తనువు, మనసు, ధనము మరియు సమయం ఈ 4 ఎక్కడ ఉపయోగించాలి? ये तो जरूर है कि प्रवृत्ति मार्ग तरफ भी ध्यान देना है, लेकिन ये जो चारों चीज़ें देते हो उसके लिए आपके मन में जजमेंट ठीक है कि हम यथार्थ रीति प्रयोग कर रहे हैं. ప్రవృత్తి మార్గంలో ఉన్నారు మీరు, అటువైపు కూడా ధ్యాస పెట్టాలి. తను మన ధనాలు అటువైపు కూడా ఉంటాయి మనవి కదా. సన్యాసి అయితే కాదు కదా, మీరు గృహస్థాన్ని చూసుకోవాలి, గృహస్థంలో లోటుపాట్లు. కానీ ఈ 4 విషయాలు ఏదైతే తను మన ధనము ఉన్నాయో మీ మనసులో జడ్జ్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా? మేము వీటిని యథార్థ రీతిలో ఉపయోగిస్తున్నామా? बाबा जो चाहते उसी रीति कार्य में लगा रहे हैं. चारों चीज़ों को देखना है. संपूर्ण समर्पण आत्मा को जो सचमुच तन मन धन और समय देना चाहिए, इसे प्रमाण दे रहे हैं हम. जो संपूर्ण समर्पण आत्मा कहला जाए. సంపూర్ణ సమర్పణ ఆత్మ అంటే ఎలా ఉండాలో అలా నా తను మన ధనాలు మరియు సమయం ఉపయోగిస్తున్నానా? సంపూర్ణ సమర్పణ అనేవారు ఎలా ఉండాలో ఆ రీతిలో నేను ఉపయోగిస్తున్నానా అనేది చెక్ చేసుకోండి. ये पोता मेल भी निकालो, चेक करो कि तन मन धन और समय का प्रयोग कहाँ करते हैं. ఇది మీ లెక్క ఖాతా తీసి చెక్ చేసుకోండి. నా తనువు, మనసు, ధనము మరియు సమయం యొక్క ఉపయోగము ప్రయోగము ఎక్కడ ఎక్కువగా చేస్తున్నాను. जैसे अपने घर का पोतामेल रखते हो, वैसे जो संपूर्ण समर्पण हुए हैं उन्हों को ये भी पोतामेल निकालना चाहिए. ఎలాగైతే మీ ఇంటి లెక్కలు మీరు రాసుకుంటారు కదా, రాసుకుంటారా లేదా?
ఎంత ఖర్చు చేస్తున్నాను, ఎలా ఖర్చు చేస్తున్నాను. అలాగా సంపూర్ణ సమర్పణ ఎవరైతే అయ్యారో వారికి ఇది కూడా లెక్క తీసుకోవాలి. వారు నా తను మన ధనము సమయము ఎలా ఖర్చు చేస్తున్నాను. తన్ బి కహా और कैसे लगाया తమిళ్ నికాల్నా. నా తనువు కూడా ఎక్కడ ఉపయోగిస్తున్నాను, ఎలా ఉపయోగించాను. कई क्या करते, धन भले बाबा की सेवा में देते लेकिन तन लौकिक व्यवहार में, मना अपनी पेट के लिए कमाई में रखना तन की शक्ति वो अलग बात है, लेकिन हर समय मुरली के लिए टाइम नहीं मिलती या कोई कर्मणा सेवा के लिए टाइम नहीं मिलती, किसी संबंधी की मना जो नज़दीक संबंधी है, शादी है, जाना है, वो ज़रूरी है, वो अलग बात है, लेकिन बिना मतलब ये घुसते हैं सारे लौकिक कार्यों में. किसी का संबंध जोड़ना, किसी की बातें सुनना, इनकी उनकी सारे संबंधियों की कहानी इनको चाहिए और सारे के कहानी में इनको इन्वॉल्व होना है. तन कहाँ लगाया, उसके लिए घूमना करना, हमेशा बिजी, क्योंकि इनके लिए मैच देखना है, इनके लिए ये करना है, इनके लिए ये मदद करना है, शादी में मदद करना, ये करना इतना ज़रूरी भी नहीं है. बिना मतलब का रहता है ऐसे चीज़ें लौकिक में. మన తన్ కహా लगाते हैं. ఎలా ఉంటుందంటే ధనం ఇచ్చేస్తారు సేవలో కొంతమంది, కానీ తనువుతో మన పొట్ట పోషణ కోసం సంపాదన బిజీలో నాది వేరు. తప్పదు, బాబా చెప్పారు, అది బాబా శ్రీమతం. కానీ అది కాకుండా లౌకికం ఎక్కువ పెట్టుకుంటారు. లౌకికంలో కూడా దగ్గర సంబంధికులు, వివాహము వెళ్ళాలి దానిలోని, తప్పదు, అది కూడా బాబా బ్యాలెన్స్ చేసుకున్నారు. కానీ అర్థం లేకుండా, అవసరం లేకుండా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటారు. వాళ్ళ సంబంధాలు చూడాలి, వీళ్ళకి సంబంధం చూడాలి, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, మొత్తం సంబంధికులు అందరి విషయాలు వీళ్ళకే కావాలి. వీళ్ళే ఏదో వాళ్ళకి సహాయం చేసే ఆధారాల. అంటే తను యొక్క శక్తి మనం ఎక్కువ ఎక్కడ ఇస్తున్నాం. మనం మురళికి రావడానికి టైం ఉండదు, ఏదైనా కర్మణ సేవ చేయడానికి టైం ఉండదు, అలాంటి విషయాలు ఎక్కువ పెడతారు. तो तन भी कहाँ और कैसे लगाया, ये शॉर्ट में लिखना है लेकिन स्पष्ट, क्योंकि डिटेल भी होता है परंतु स्पष्ट नहीं होता, इसलिए शॉर्ट भी हो और स्पष्ट भी हो. కాబట్టి ఒకటి తను యొక్క శక్తిని, తనుని నేను ఎక్కడ ఉపయోగిస్తున్నాను, ఎలా ఉపయోగిస్తున్నాను, షార్ట్గా మీ రిపోర్ట్ రాసుకోండి. షార్ట్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. जितना जितना शॉर्ट और स्पष्ट लिख सकेंगे उतना आंतरिक स्थिति भी स्पष्ट और क्लियर होगी. ఎంతైతే మిమ్మల్ని మీరు అంత స్పష్టంగా చెకింగ్ చేసుకొని మీరు షార్ట్గా స్పష్టంగా రాయగలుగుతున్నారో అంత మీ ఆంతరిక స్థితి కూడా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. संकल्प को शॉर्ट करेंगे तो समाचार भी शॉर्ट होगा, सुनाने के तरीका भी शॉर्ट होगा, और पुरुषार्थ की लाइन क्लियर होगी तो समाचार भी స్పష్ట होगा. సంకల్పాలు ముందు షార్ట్గా ఉంటే మనవి, మన నోటితో వినిపించే సమాచారం కూడా షార్ట్గా ఉంటుంది, మన రాసేది వినిపించేది. అలాగే పురుషార్థి యొక్క లైన్ క్లియర్గా ఉంటే స్పష్టత ఉంటుంది మనం ఇచ్చే సమాచారం. సంకల్పాలు తక్కువగా ఉంటే సమాచారం కూడా షార్ట్ ఉంటుంది. పురుషార్థి యొక్క లైన్ క్లియర్ ఉంటే స్పష్టత ఉంటుంది మనం ఇచ్చే సమాచారం. इसमें सारा पोतमिल आ जाएगा. तीसरी बात ये याद रखने की है कि मनसा वाचा कर्मणा जो कुछ भी अब तक पुरुषार्थ की कमी के कारण चलता रहा उसको बुद्धि से बिल्कुल ही भूल जाओ, जैसे कि अब नया जन्म लिया है. ఇంకా మూడో విషయం గుర్తుంచుకోమంటున్నారు బాబా ఏంటంటే, మనస వాచ కర్మన ఏదైతే ఇప్పటి వరకు పురుషార్థం యొక్క లోపాలు నడుస్తూ వచ్చాయి పురుషార్థంలో, వాటిని బుద్ధితో ఎలా మర్చిపోవాలంటే ఇప్పుడు అవేం లేవు, కొత్త జన్మ అయిపోయింది నాది అన్నట్టు వాటిని వదిలేయండి. పురుషార్థ్ में जो बातें कमजोरी की हैं वो सभी यहाँ ही छोड़कर जानी है. పురుషార్థంలో బలహీనత అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మధ్యభన్లోని అని చెప్తున్నారు బాబా. फिर पत्रों में ये नहीं आना चाहिए कि पिछले संस्कारों के कारण ये हो गया फिर हो गया.
మళ్ళీ వెళ్ళాక మీరు ఇలా ఉత్తరాలు రాయకండి బాబాకు, పాత సంస్కారాల కారణంగా మళ్ళీ నాతో ఇలా జరిగిపోయింది, ఇలా అయిపోయింది, మళ్ళీ ఆ బలహీనత వచ్చేసిందని ఉత్తరాలు రాకూడదు. जबकि संपूर्ण समर्पण हो गए तो ऐसे ही सोचना कि दान दी हुई चीज़ है जिसको अगर फिर स्वीकार करेंगे तो उसका परिणाम क्या होगा. సంపూర్ణ సమర్పణ ఎప్పుడైతే అయిపోయారో దానం ఇచ్చేసినట్టే కదా లోపాలు బలహీనతలు కూడా. ఒకవేళ దాన్ని మళ్ళీ తిరిగి స్వీకరిస్తే దాని రిజల్ట్ ఏమవుతుంది? ఏ స్మృతి రఖనే సే చారో బాతే చేంజ్ హో జాయేగి. కాబట్టి వదిలేసానంటే వదిలేసాను, ఇది కొత్త జన్మ, మళ్ళీ తీసుకోకూడదు. ఈ గుర్తు, ఈ స్మృతి ఉంచుకుంటే 4 విషయాలు కూడా చేంజ్ అయిపోతాయి. మేము తను, మన, ధన, సమయము వాడుకునే విధానం మారిపోతుంది. मुख से कभी ऐसे बोल नहीं निकलने चाहिए. समस्याएं सामने क्यों आती हैं? क्योंकि ज्ञान की कई बातें उल्टे रूप में अंदर में धारण कर ली है. కాబట్టి నోటి నుండి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. సమస్య అని, సమస్యలు ఎందుకు వస్తాయి ఎదురుగా? ఎందుకంటే జ్ఞానం యొక్క విషయాలు ఉల్టాగా మీరు ఉపయోగిస్తే, ఉల్టాగా ధారణ చేస్తే సమస్యలు వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా గుద్దుకుంటూ ఉంటాం. వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, వీళ్ళతో ఘర్షణ, వాళ్ళతో ఘర్షణ. कारण ज्ञान की कई बातें उल्टे रूप में अंदर में धारण कर ली. జ్ఞానం యొక్క కొన్ని విషయాలు ఉల్టా రూపంలో మనసులో ధారణ చేసుకొని ఉంటున్నారు. దానివలన సమస్య ఎదురుపడుతుంది. कोई भूल होगी तो कहेंगे कि संपूर्ण तो बने नहीं. बाबा एग्जाम्पल दे रहे कैसे उल्टा रूप में यूज़ करते. देखो, कोई भूल होगी तो कहेंगे कि संपूर्ण तो कोई बने नहीं है ना, अभी तो समय पड़ा है, हम पुरुषार्थी हैं. बाबा ने जो मुरली में सुनाया वो उल्टे रूप में ले लेते. पुरुषार्थी को भूले करने की छुट्टी नहीं है. पुरुषार्थी का मतलब ये नहीं है, लेकिन आजकल ऐसे समझ बैठे कि पुरुषार्थी अर्थात भूले माफ है. उल्टे रूप में अर्थ ले लेते हैं. ये ऐसा करता है तो हमको करना पड़ता है. ये ज्ञानी के बदले अज्ञानी हो गए, ऐसी बात. బాబా చెప్తున్నారు, ఏదైనా పొరపాటు అయిపోతుంది కొంతమంది ద్వారా, ఏమంటారంట, తప్పేంటి, సంపూర్ణం అయిపోయాయేంటి, సంపూర్ణం అయిపోలేదు కదా, బాబా చెప్పారు కదా సంపూర్ణం అయిపోలేదని, చేస్తే తప్పేంటి, అయినా ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మారిపోతాం కదా, ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఇంకా పురుషార్థిగా ఉన్నాం కదా, తప్పులు జరుగుతూ ఉంటాయిలే, పొరపాట్లు జరుగుతూ ఉంటాయిలే. అంటే జ్ఞానాన్ని ఉల్టా రూపంలో తీసుకోవడం కదా. పురుషార్థి का मतलब क्या है? बुले करते रहना, ये नहीं है ना. పురుషార్థి को बुले करने की छुट्टी नहीं. పురుషార్థి అంటే పొరపాట్లు చేస్తూ ఉండండి అని బాబా సెలవు ఇచ్చారేంటి? కానీ ఈ రోజుల్లో ఎలా అనుకొని కూర్చుంటున్నారు, పురుషార్థి అంటే పొరపాట్లు, నేను బాబా నేను పురుషార్థిని కదా అంటే పొరపాట్లు మాఫీ అయిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఇంకా ఏమంటారంట, వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అందుకు నేను ఇలా చేయాల్సి వస్తుంది, వీళ్ళు ఇలా మాట్లాడారు కదా అందుకు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. జ్ఞాని అనరు, జ్ఞానికి బదులు అజ్ఞాని అయిపోతున్నారు. ये ऐसा करता है इसलिए हमको करना पड़ता. ये ज्ञानी के बदले अज्ञानी हो गया. याद क्या रखना है, याद क्या रखना है. ये ऐसा करता हमको करना पड़ता, ऐसा नहीं. जो करेगा सो पाएगा. मैं जो करूँगा मुझे देख और करेंगे, उनको देख मुझे नहीं करना है. मैं ऐसा करूँ जो मुझे देख और भी ऐसा करे. तो ये छोटी छोटी बातें उल्टे रूप में धारण कर ली हैं. బాబా చెప్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది కాదు. ఏంటి గుర్తుంచుకోవాలి, ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళది అది ప్రాప్తి కదా. ఇంకోటి ఏం గుర్తుంచుకోవాలి, నేను మంచిగా నడిస్తే, నేను మంచిగా ఉంటే నన్ను చూసి అందరూ తయారవుతారు, అలా చేస్తారు. అంతేకాని వాళ్ళని చూసి నేను తయారవుతాను కాదు కదా.
నేను అలా చేస్తే నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. చిన్న చిన్న విషయాలే ఉల్టా రూపంలో ధారణ చేసి నడుస్తున్నారు పిల్లలు. అందుకే సమస్య తయారవుతుంది. జ్ఞాన్ కా సహీ అడ్వాంటేజ్ जो लेना चाहिए उसके बदले उल्टे रूप से प्रयोग करने से पुरुषार्थ में कमजोरी आती है. జ్ఞానం యొక్క అడ్వాంటేజ్ ఏదైతే తీసుకోవాలో, జ్ఞానం యొక్క లాభం, అది ఉల్టా రూపంలో ఉపయోగించేసి పురుషార్థంలో బలహీనత అనేది వచ్చేస్తుంది. ये पुरुषार्थहीन की बात है, लेकिन समझते हैं कि यही पुरुषार्थी जीवन है. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు పురుషార్థహీనుల యొక్క మాటలు. కానీ అనుకుంటారంట ఇదే పురుషార్థి జీవితం. ఇలా నడవడమే, పొరపాటు చేయడం, మనల్ని మనం సమర్థించుకోవడమే పురుషార్థి జీవితం అనుకుంటారు. इसलिए ये तो ज्ञान की पॉइंट्स अपनी पुरुषार्थ की कमी को छिपाने के लिए साधन बनाकर रखे. ఇలాంటి జ్ఞానం యొక్క పాయింట్స్ పురుషార్థంలో ఉన్న లోపాన్ని దాచిపెట్టుకోవటానికి, సమర్థించుకోవటానికి సాధనంగా తయారు చేసుకుని వాడుతున్నారంట. इन साधनों को मिटाओ तो सभी समस्याएं आप ही खत्म हो जाएगी. కాబట్టి జ్ఞానం యొక్క పాయింట్స్ పురుషార్థం యొక్క లోపాన్ని దాచిపెట్టుకునే రీతిలో ఉపయోగించకండి ఉల్టా రూపంలో. అది కానీ మీరు తొలగించుకుంటే ఆ అలవాటుని సమస్యలన్నీ సమాప్తి అయిపోతాయి మీ జీవితంలో అని చెప్తున్నారు బాబా. 4 శక్తిयों को धारण करना है. సమస్యలు సమాప్తి కావడానికి ఒకటి జ్ఞానం. ఏ భావంతో చెప్పారో బాబా ఆ భావంతో తీసుకోండి దాన్ని, అంతేగాని ఉల్టా రూపంలోని దాన్ని ధారణ చేయకండి. ఇంకా బాబా 4 శక్తులు ధారణ చేయండి సమస్య సమాప్తి కావడానికి అని చెప్తున్నారు బాబా. 4 శక్తులు ఏంటి? है तो एक ही ईश्वरीय शक्ति सब, लेकिन स्पष्ट करने के लिए कहा जाता है 4 శక్తిयों को धारण करना. అవన్నీ ఈశ్వరుడిచ్చే, ఈశ్వరంలో ఉండే ఈశ్వరీయ శక్తే, కానీ స్పష్టంగా అర్థం కావడం కోసం మనకి 4 శక్తులు అనే రూపంలో చెప్తున్నారు బాబా. ఏంటవి 4 శక్తులు? ఏంటి ధారణ చేయాలి? एक समेटने की शक्ति अर्थात शॉर्ट करने की शक्ति. संकल्प को, वाचा को, कर्म को शॉर्ट करके चलना है. సర్దుకునే శక్తి ఒకటి, అంటే షార్ట్ చేసే శక్తి. షార్ట్ కట్ అంటారు కదా, మాటలు షార్ట్ ఉండాలి, ఆలోచనలు కూడా షార్ట్గా ఉండాలి, తక్కువగా, పనులు కూడా షార్ట్గా ఉండాలి, సాగదీసి కాకుండా. ఇంకా రెండోది, ఒకటది సర్దుకునే శక్తి, 2 సమానేకే శక్తి, ఇముడ్చుకునే శక్తి. ఏదైనా విషయాలను మనసులో ఇముడ్చుకోగలగాలి మనము. ఎవరి లోపాలు, బలహీనతలైనా, ఏదైనా విషయాలైనా బయట పెట్టకూడదు అనేదాన్ని మనం ఇముడ్చుకోగలగాలి. 3 సహన్ కర్నేకే శక్తి, సహనం వహించే శక్తి. 4 सामना करने की शक्ति, एदुर्कुने शक्ति. लेकिन किसका सामना करना है? बाप दादा व दैवी परिवार का नहीं, माया की शक्ति का सामना करने की शक्ति. బాప్ దాదాను లేదా పరివారాన్ని ఎదిరించడం, గొడవలు పెట్టుకోవడం, అది కాదు ఎదుర్కొనే శక్తి అంటే. మనలో ఉన్న మాయాశక్తిని మనం ఎదిరించాలి. మనలో ఉన్న లోపాలు, బలహీనతల్ని ఎదిరించే శక్తి మనలో కావాలి. ये चारों शक्तियाँ धारण करेंगे तो संपूर्ण समर्पण को अविनाशी कायम रख सकेंगे. 4 శక్తులు మీరు ధారణ చేసుకుంటే సంపూర్ణ సమర్పణ అనే దాన్ని అవినాశిగా స్థిరంగా ఉంచుకోగలరు. जैसे कहते हैं ना कि एक तो शॉर्ट छोटा करो और शॉर्ट छांट ना करो. ये करना है, ये सोचना है, ये नहीं, ये बनना है, ये नहीं, शॉर्ट करते जाओ और जितना हो सके शॉर्ट करो. जो 10 शब्द बोलने हैं उनको शॉर्ट कर दो, शब्दों में रहस्य बताओ. 2 शब्दों में जो 10 शब्द बोलने हैं उनको शॉर्ट कर 2 शब्दों में रहस्य बताओ. तो ऐसे शॉर्ट करते करते बिल्कुल शॉर्ट हो जाएगा. బాబా చెప్తున్నారు షార్ట్ చేయటం అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఏరడం, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవటం. అంటే నేను ఇది చేయాలి, ఇది ఆలోచించాలి, ఇది నేను చేయకూడదు, నేను ఇలా తయారవ్వాలి, ఇది నాలో ఉండకూడదు, వాటిని ఏరుకోండి. ఏది ఉండాలి, ఏది తీసేయాలి అనేది ఒకటి షార్ట్ చేయడం. ఇంకొకటి షార్ట్ చేయడం అంటే ఎంత వీలు ఉంటే అంత అంటే
సర్ది పెట్టండి, కుదించండి. అంటే 10 మాటల్లో చెప్పాల్సింది 2 మాటల్లో ఆ రహస్యం వచ్చేయాలి. అలా షార్ట్ చేస్తూ చేస్తూ పూర్తిగా షార్ట్ అయిపోతాం మనం. అంటే सारा में एक स्थिति शॉर्ट हो जाना मना, शॉर्ट करते करते बिल्कुल शॉर्ट हो जाएगा मना, सार रूप में आ जाएंगे. घर जाने से पहले सार रूप में आना है ना. ఇంటికెళ్ళే ముందు సార రూపం అయిపోవాలి కదా, మనం విస్తారం ఉంటే కుదరదు. ऐसा पुरुषार्थ इस बट्टी के पश्चात करना है. ఇలాంటి పురుషార్థి బట్టి తర్వాత మీరు చెయ్యాలి అన్నారు బాబా. एक बात ये भी याद रखना कि जैसे बाप दादा ने आप सभी बच्चों को सृष्टि के सामने प्रत्यक्ष किया है, तो अब आप बच्चों का भी काम है कि हर कर्तव्य से, हर बात से बाप दादा को अनेक आत्माओं के आगे प्रत्यक्ष करना है. ఇంకొకటి బాబా ఏం చెప్తున్నారంటే, ఇది గుర్తుంచుకోండి. ఎలాగైతే బాప్ దాదా పిల్లలందరినీ సృష్టి ఎదురుగా ప్రత్యక్షం చేశారు, ఇప్పుడు పిల్లల యొక్క పని ఏంటంటే మీరు చేసే ప్రతి కర్తవ్యం ద్వారా, మీ యొక్క ప్రతి మాట ద్వారా బాప్ దాదాని అనేక ఆత్మలు ఎదురుగా ప్రత్యక్షం చేయాలి అని చెప్తున్నారు బాబా. वो है आपका कर्तव्य. ये भी अपना चार्ट देखो कि अब तक हमने बाप का संदेश तो दिया, लेकिन उस संदेश से आत्माओं के अंदर बाप दादा के स्नेह और संबंध को प्रत्यक्ष किया नहीं, तो वो सर्विस क्या रही? अधूरी सर्विस नहीं करनी है. ఇది కూడా మీ చార్ట్ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు బాబా సందేశం అయితే ఇచ్చాం, కానీ మేమిచ్చిన సందేశంతో ఆ ఆత్మల మనసులో బాప్ దాదా పట్ల స్నేహం, బాప్ దాదా యొక్క స్నేహం మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేసేమా వారి మనసులో? లేదు అంటే సర్వీస్ చేసినట్టే కాదు, మీరు సగం సగం సర్వీస్ చేసినట్టే. అబ్బి సంపూర్ణ సమర్పణ హుయే తో సర్వీస్ भी సంపూర్ణ करनी. ఇప్పుడు సంపూర్ణ సమర్పణ అయ్యారు కాబట్టి సేవ కూడా సంపూర్ణంగా చేయాలి మీరు అన్నారు బాబా. इसलिए हर एक को ये भी चेक करना है कि आज मैंने मनसा वाचा कर्मणा कितनी आत्माओं के अंदर बाप दादा के स्नेह और संबंध को कहाँ तक प्रत्यक्ष किया है. అందువల్ల ప్రతి ఒక్కరు ఇది చెక్ చేసుకోండి. ఈరోజు నేను మనసా వాచా కర్మణ ఎంతమంది ఆత్మల్లో బాప్ దాదా యొక్క స్నేహం మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేశాను. అంటే బాబా మీద స్నేహము, బాబాతో సంబంధం ఎంతవరకు కలిగించాను. కేవలం మెసేజ్ ఇవ్వడమే కాదు, కానీ బాబా మీద స్నేహం ఎంతవరకు కలిగించాను. सिर्फ संदेश देना सर्विस नहीं, ज्ञान सुनाना, लेकिन धीरे धीरे वो बाप का स्नेही बन जाना है. केवल संदेश इव्वडमे सर्विस कादू. संदेश देना अर्थात उनको अपने संबंधी बनाना, अपना संबंधी बनाना अर्थात शिववंशी ब्रह्मा कुमार ब्रह्मा कुमारी बनाना, ये है अपना संबंधी बनाना. సర్వీస్ చేసే ఎవరికైనా సందేశం ఇచ్చేమంటే అర్థం ఏంటి? వాళ్ళు మన సంబంధికులుగా చేసుకోవాలి. అంటే శివవంశీగా బ్రహ్మకుమారిగా తయారు చేయాలి వాళ్ళని, బాబా పిల్లలుగా. అది సర్వీస్ అంటే, తమ సంబంధికులుగా తయారు చేయడం అంటే. अपना संबंधी तब बनाएंगे जब उनको स्नेही बनाएंगे. स्नेही बनने से संबंधी बन जाएंगे. सिर्फ संदेश देना तो चींटी मार्ग की सर्विस है, और स्नेही बनाना ये विहंग मार्ग की सर्विस है. ఎప్పుడైతే వారిని స్నేహిగా తయారు చేస్తారో అప్పుడే వారు మన సంబంధికులుగా అవుతారు, అంటే బీకేగా అవుతారు. స్నేహిగా తయారవడం వల్ల సంబంధిగా తయారవుతారు. కేవలం సందేశం ఇచ్చి వదిలేయడం చీమ నడక సేవ అది, కానీ వాళ్ళని స్నేహిగా తయారు చేయడం విహంగ మార్గపు సేవ. दुनिया के अंदर ये आवाज़ फैलाओ कि बाप दादा अपने कर्तव्य को कैसे गुप्त वेश में कर रहे हैं, उनको इस स्नेह संबंध में लाओ. ప్రపంచంలో ఈ ధ్వని వ్యాపింపచేయండి. బాప్ దాదా తన కర్తవ్యం గుప్త రూపంలో ఎలా చేస్తున్నారని వారిని ఈ స్నేహము సంబంధంలో తీసుకురండి. है तो सभी आपके संबंधी ना, तो संबंधियों को अपना संबंध याद दिलाओ. అందరూ మన సంబంధికులే, అందరూ బ్రహ్మ యొక్క వంశమే. అయితే ఆ సంబంధాన్ని గుర్తు చేయండి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. బిచ్డి ఆత్మకు స్నేహి బనా. ఇలా ఈ సంబంధాన్ని గుర్తు చేసి చెదిరిపోయిన ఆత్మల్ని స్నేహిగా తయారు చేయండి. ఇప్పుడు బాబా మీద స్నేహిగా తయారు చేయండి. అవి సర్వీస్ కా గుప్త రూప్ చల్ రా, ప్రత్యక్ష రూప नहीं चल रहा है. ఇప్పుడు గుప్త రూపంలో సర్వీస్ అవుతుంది, ఇంకా ప్రత్యక్ష రూపంలో రాలేదు. म्यूजियम में आते हैं बाहर का प्रत्यक्ष रूप और चीज़ें,
मॉडल देख के, सुनना करना, चित्र देख के। बाहर का रूप और चीज़ है, लेकिन सर्विस का रूप अभी गुप्त है। सर्विस का रूप जब प्रत्यक्ष होगा तब प्रत्यक्षता होगी। మ్యూజియంలో వచ్చి వింటున్నారు, జనాలు వస్తారు ప్రత్యక్ష రూపంలో, అది వేరు బయట కనిపించే ప్రత్యక్షత. కానీ సర్వీస్ రూపం అయితే ఇప్పుడు గుప్తంగా ఉంది. సర్వీస్ రూపం ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో, బాబా మీద స్నేహం అనేది పెరుగుతుంది, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. సర్వీస్ कैसे वृद्धि को पाएं उसके लिए नए नए प्लान्स भी बनाओ. आवाज़ कैसे हो, సర్వీస్ ఎలా వృద్ధి చెందాలి దానికోసం కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయండి. ध्वनि ఎలా వ్యాపించాలి అని. बेधड़क होकर सूचना देने, संदेश देने के लिए जाओ. భయపడకుండా సూచన సందేశము ఇవ్వడానికి వెళ్ళాలి. మీరు చేసే సర్వీస్లో నిర్భయంగా సర్వీస్ చేయడం కూడా ఉండాలి అంటున్నారు బాబా. ప్రదర్శनी भी करते जाओ लेकिन बाद में उनको जो कहते हो वो तुम भी करो. ప్రదర్శనలు పెట్టండి, జ్ఞానం చెప్పండి అనేక మందికి, కానీ వారికి ఏది మీరు చెప్తున్నారు అది మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నారు బాబా. आपस में मिलकर सोचो, दुनिया को ये कैसे मालूम हो कि अभी समय क्या है और कर्तव्य क्या हो रहा है. किसी भी रीति आवाज़ पहुंच जाए. पेपर द्वारा सर्विस होनी चाहिए, वो हुई नहीं है. एक संगठन के रूप में एक दो को समझ सहयोगी बन बेहद की सर्विस में बेहद का रूप लाना है. పరస్పరం కలిసి కూర్చొని ఆలోచించండి, ప్రపంచానికి ఎలా తెలియాలి, ఇప్పుడు సమయం ఏంటి, కర్తవ్యం ఏం నడుస్తుంది అని, ఏ రీతిలో ధ్వని చేరాలి అని ఆలోచించండి. పేపర్ ద్వారా సర్వీస్ అవ్వాలన్నారు బాబా, అవ్వలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఒక సంఘటన రూపంలో ఒకరినొకరు అర్థం చేసుకుని సహయోగి అనంతమైన సర్వీస్లో అనంతమైన రూపాన్ని తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. इस ग्रुप में इमाज रूप में सभी को ये उमंग है कि जैसे बाप दादा चाहते हैं वैसे ही हम 100% करके दिखाएंगे. ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరిలో అందరిలో ఉత్సాహం ఉంది. బాప్ దాదా ఎలా అనుకుంటున్నారు అలా 100% చేసి చూపిస్తామని. जैसे ये इमेज रूप में है पूरा हो जाएगा. सभी के मन में जो है टोटली लौकिक कार्य से सभी सरेंडर हो जाए. वो दिन भी नज़दीक है, लेकिन वो तब होगा जब मन से पहले सरेंडर होंगे. फिर लौकिक कार्य से सरेंडर होने में देरी नहीं लगेगी. అందరి మనసులో లౌకిక కార్యాన్ని వదిలి సమర్పణ అయిపోవాలనే ఆలోచన ఉంది. అది కూడా ఒక రోజు దగ్గర అవుతుంది. కానీ దానికి ముందు మనసుతో మీరు సమర్పణ అయితే ముందు లౌకిక కార్యంని వదిలి సమర్పణ అయ్యే రోజు కూడా వస్తుంది అన్నారు బాబా. इस बारी मन से सरेंडर हो जाओ. जिसकी रिजल्ट अच्छी देखेंगे उस अनुसार నంబర్ देंगे. ఈసారి మనస్సు సమర్పణ చూపించండి. ఎవరి రిజల్ట్ బాగుంటుందో వారికి దాని అనుసారం नंबर इस्तार बाबा. भट्टी का प्रोग्राम भले हो ना हो, लेकिन मधुबन तो है ही भट्टी. मधुबन आते रहेंगे और अपना अमर बनने का सबूत देते रहेंगे. భట్టి అయినా అవ్వకపోయినా మధుబన్లో రావడం అంటేనే భట్టిలో రావడం. కాబట్టి మధుబన్ వస్తూ ఉంటారు, అమరులయ్యే ప్రమాణం చూపిస్తూ ఉంటారు. सभी से बड़ा सरेंडर होना है संकल्पों में. कोई व्यर्थ संकल्प ना आए. అన్నింటికన్నా గొప్ప సమర్పణ అంటే సంకల్పాల్లో సమర్పణ అవడం. అంటే ఏ వ్యర్థ సంకల్పాలు రానటువంటి స్థితి తయారు చేసుకోవడమే అన్నింటికన్నా గొప్ప సమర్పణ. इन संकल्पों के कारण ही समय और शक्ति वेस्ट होती. ఎందుకంటారా, సంకల్పాల కారణంగా మన సమయం కానీ మన శక్తి కానీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. तो संकल्प से भी संपूर्ण समर्पण होना है. मन की उमंगों को अब प्रैक्टिकल में लाना है. కాబట్టి సంకల్పాలతో కూడా సంపూర్ణ సమర్పణ అయిపోవాలి. మనసు యొక్క ఉత్సాహాన్ని కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सीखे लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा एम చెప్పారు, क्या क्या बताया बाबा ने आज, ఏం విన్నారు? देह से न्यारा होना है, रूहानियत की दृष्टि वृत्ति देनी है, लौकिक चीज़ों में अलौकिकता लाना है. कैसे लाना है? भोजन करते आत्मा की भोजन, याद की भोजन खिलाओ.
और ऑफिस जाते हुए शरीर की पाँव से चल रहे हैं, बाकी बुद्धि की पाँव कल्याण की कार्य के लिए बुद्धि के पैर से चल रहे हैं। ऐसे हर लौकिक कार्य में, लौकिक चीज़ में अलौकिकता का अनुभव करना है। गेमिनर షార్ట్ అండ్ క్లియర్. షార్ట్ అంటే రెండు అర్థాలు చెప్పారు బాబా. సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, షార్ట్ చేయటం, ఇంకొకటి సారంలోకి తేవడం. ఇన్ని మాటల్లో చెప్పాల్సింది 2 మాటల్లో అయిపోయేలా ఇంకా స్పష్టంగా ఉండాలి. సంకల్పాల్ని ముందు షార్ట్ చేస్తే ఎక్కువ ఆలోచన లేకుండా మాటలు కూడా షార్ట్గా ఉంటాయి వాళ్ళవి. పురుషార్థం యొక్క లైన్ క్లియర్గా ఉంటే స్పష్టత కూడా ఉంటుంది అన్నమాట. సమాచారం వాళ్ళు ఇచ్చే సమాచారంలో 4 శక్తులు చెప్పారు బాబా ధారణ చేయమని. సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి. 4 శక్తులు ధారణ చేయాలి. అప్పుడు సమస్యలు అనేవి సమాప్తి అయిపోతాయని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈ జనవరి 18 బాబా అవ్యక్త దినం, బ్రహ్మ బాబా అవ్యక్తమైన రోజు, స్మృతి దినం. కాబట్టి ఆ రోజు స్మృతి దివసం సందర్భంగా సెంటర్లో పూర్తి వైబ్రేషన్స్ మారిపోతాయి. మధుబన్లో సెంటర్లోని నిజంగా ఆ రోజు బాబా మన మధ్య ఉన్నారు అన్నట్టు. అందుకే ఎవరు కూడా అవ్యక్తి దినం మిస్ అవ్వకుండా చూసుకుంటారు. ఆ రోజు యోగం క్లాస్ అవి. అయితే అది మంగళవారం పడింది, వర్కింగ్ డే అయినప్పటికి కూడా సెలవు పెట్టుకోవాల్సిన వాళ్ళు సెలవు పెట్టుకునైనా అనుభవం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఉదయం మామూలుగా ఎప్పటిలాగానే 6:30 నుండి యోగం, 7 గంటల క్లాసు. మురళి అయిన వెంటనే భోగ్ ఉంటుంది. బాబాకి భోగ్ అర్పిస్తాం. భోగ్ అర్పించేసాక మార్నింగ్ క్లాస్లో ఎవరైతే వస్తారో ఇక్కడ అటెండ్ అయి ఉంటారు వాళ్ళందరికీ భోగ్ ఇచ్చేయటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ మార్నింగ్ క్లాస్లో రాకుండా కూడా మళ్ళీ యాడ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటే మొత్తం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది, 2 గంటల వరకు కూడా. అయితే ఇందులోని కంటిన్యూ ఒకరే అందరూ అలా కూర్చుని పోవాలని కాకుండా ఉదయము క్లాసు భోగ్ అయిపోయిన తర్వాత 9 గంటల నుండి ఉదయం క్లాసు అదొక పార్ట్, 9 నుండి 1 గంట 2 వరకు యోగం ఫుల్ ఈ హాల్లో నడుస్తూ ఉంటుంది. అందులో గంట మీ టైం మీరు ఏదైనా ఒక గంట వచ్చి కూర్చొని యోగం చేసుకొని, ఉదయం భోగు తీసుకోలేదు అంటే క్లాస్కి రాలేదు, భోగు తీసుకోలేదంటే భోగు తీసుకొని గంట యోగం చేసుకున్న తర్వాత భోగు తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. అంటే కలెక్టివ్గా ఒకేసారి అందరూ కూర్చోరు. 9 నుండి 1 గంట 2 వరకు కూడా. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు. అంటే సపోజ్ 9కి ఎవరైనా వచ్చారనుకోండి, 10 వరకు యోగం చేసుకుంటారు, భోగు తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది 9:30కి వచ్చారనుకోండి, 10:30 వరకు కూర్చొని యోగం చేసుకుంటారు, భోగు తీసుకొని వెళ్ళిపోతారు. భోగు మీకు భర్త ఇవ్వడం జరుగుతుంది, పట్టుకొని వెళ్ళిపోతారు. అలా అనమాట. 10కి వస్తే 11 వరకు కూర్చుంటారు, 11కి వచ్చేవాళ్ళు 12 వరకు కూర్చుంటారు. అంటే పాస్ అయిపోతూ ఉంటారు వచ్చేవాళ్ళు. అందరూ ఒకేసారి ఎక్కువ మంది కూర్చోరు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పెరుగుతున్న ఈ కారణంగా రోజు మనకి సాయంత్రం ఉదయం ఏ క్లాస్లో తక్కువ మంది ఉంటున్నారు. ఇది ఇంతవరకు పర్వాలేదు. కానీ ఏదైనా ప్రోగ్రాము ఫంక్షన్ అయితే మొత్తం హాల్ నిండిపోతుంది కదా, సరిపోదు కూడా మనకి హాల్. అందుకని అలా కాకుండా
ఇలా 9 నుండి 1 వరకు యోగం అలా నడుస్తుంటే గంట యోగం. మార్నింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా భోగు తీసుకొని గంట యోగం చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత సాయంత్రం రావాలి అనేవారు 4 నుండి కూడా యోగం ఉంటుంది. 4 నుండి 3:30, 4 గంటల నుండి వచ్చి యోగం చేసుకుంటే 5 నుండి మళ్ళీ మధుబన్ లైవ్ ఉంటుంది. సూరజ్ బే క్లాస్, తర్వాత బాబాది ప్రోగ్రాము, తాతీ శరీరంలో బాబా రావడం, అది 6 గంటల తర్వాత నుండి 6:30 నుండి అది లైవ్ ఉంటుంది ఈవినింగ్. అప్పుడు యోగం చేయడానికి అవ్వదు, మనం క్లాసులు వినడమే అవుతుంది అన్నమాట. స్క్రీన్ ఇక్కడ పెడతా, క్లాస్ వినొచ్చు. 4 నుండి 5 యోగం చేసుకోవడానికి రావచ్చు. ఇది ఆ రోజు కార్యక్రమం. సరేనా? అంటే చాలామంది ఎక్కువ మంది వస్తారు కదా, మేము ఎలా కూర్చుంటామని ఆలోచించి రావడం మానేయకుండా మీరు ఏదో ఒక 1 అవర్ టైం ఫిక్స్ చేసుకొని వచ్చి కూర్చొని బాబా రూమ్లోని పైన 2 చోట్ల కూడా యోగం చేసి భోగ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆ మాత్రం ఒక 10-15 మంది వరకు ఉంటారు హాల్లో. పాస్ అవుతూ ఉంటారు, మళ్ళీ 10 మంది అయిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు పాస్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ 10-15 మంది అవుతారు. అలా ఎలాగైతే రాఖీ రోజు కూడా జరిగిందో అలా అన్నమాట. सुना बाबा का अव्यक्त दिवस है 18 जनवरी स्मृति दिवस, तो उस संदर्भ में सुबह से क्लास योग बाबा को भोग लगाना सभी 9 बजे के अंदर हो जाएगा. 9 बजे से फिर भोग लेके योग में बैठते हैं. 9 बजे से 1-2 बजे तक 2 बजे तक भी भट्टी चलती रहेगी. जिसको भी आना है 1 घंटा आके योग करके, जो सुबह भोग नहीं लिया बाद में आया तो 1 घंटा योग करने के बाद भोग लेके जाएंगे. मौन में भी रहना है उस दिन पूरा है. जो वर्किंग में है वो लोग छुट्टी लेके भी अनुभव करने की कोशिश करना. कम लोग हैं तो 1 घंटा से ज़्यादा भी बैठ सकते हैं हाल में, लेकिन क्योंकि कोविड के कारण ऐसा हम रखे हैं. 1 घंटा योग करके पास होते जाएंगे और लोग आते जाएंगे, चलते जाएंगे. ऐसे मना एक ही टाइम में सभी इकट्ठा नहीं रुकेंगे, इसलिए. लेकिन ज़रूर आना है उस दिन, मिस नहीं करना, क्योंकि सेंटर में मधुबन में पूरा ही वाइब्रेशन चेंज हो जाते हैं उस दिन. सचमुच बाप दादा हमारे बीच में है शुरू से लेके करके ऐसा अनुभव होता है. अपने अपने घरों में अमृत वेले भी अनुभव करना उस दिन. ओम शांति. मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है. वो आत्मा जगमगाती है. मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है. वो आत्मा जगमगाती है. मन वचन से जो आत्मा